గట్టిగా చెప్పట్లు. వకులా సిల్క్స్ మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్లో ఈ బ్రాంచ్ను ప్రారంభించాం. ఈ బ్రాంచ్తో పాటు మరో 6 బ్రాంచ్లు కూడా హైదరాబాద్లో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. దీంతో పాటు జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. మరి ఈరోజు శుభారంభం, గ్రాండ్ ఓపెనింగ్ కాంచీపురం వకులా సిల్క్స్. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రముఖ నటి నిధి అగర్వాల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దివి, థ్యాంక్ యూ వెరీ మచ్. బేబక్క, మాకు విజయవాడ బేబక్క అంటారు, మధు. మరి అందరికీ కూడా, అలాగే చాలా మంది అభిమానులు చాలా ఆప్యాయతతో ఈరోజు అందరూ కూడా విచ్చేశారు. వేణుస్వామి గారు కూడా వచ్చారు. మరి అలాగే మచ్చ పుష్ప, మరి ఆయన కూడా వచ్చారు. ఇంకా చాలా మంది వస్తున్నారు కూడా. మరి వీరందరి సారథ్యంలో మాధురి టేస్ట్, ఫ్యాషన్ పట్ల చాలా ప్యాషన్ ఎక్కువ. సో నాకు డిజైనర్స్ కానీ పట్టు సిల్క్స్లో కానీ చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మాధురికి ప్రోత్సహించి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, వస్త్ర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలి, చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రారంభించాం. రాజకీయ నేపథ్యంతో ఉన్నటువంటి మేము రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ఇది చేయాలని ఆలోచనలోకి వచ్చాం. మరి ముందుగా హైదరాబాద్, తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో కూడా మాకు అండగా నిలబడి చాలామంది ఫోన్లు చేసి, అన్నా మేము ఉన్నాం, నీకు అండగా ఉంటాం, నువ్వు రా అన్నా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించారు. మరి ఈరోజు ప్రారంభించినటువంటి కార్యక్రమానికి మరి తెలంగాణ ప్రజలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, 2 రాష్ట్రాల ప్రజలు, ప్రతి ఒక్క తెలుగు వారికి, నాతో పరిచయం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, ఈ స్టోర్ ఏదైతే ప్రారంభించామో మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వినియోగదారుడికి కూడా కస్టమర్కి ఎలా ఉండాలంటే, మేము ఈ స్టోర్కి వచ్చాం, ఈ వస్త్రాన్ని కొన్నాం, సంతృప్తిగా వెళ్తున్నాం అంటే రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి, సరసమైన ధర ఇవ్వాలి అన్నదే మా ఉద్దేశం. ఇందులో ఏదో ఆర్జించాలి, సంపాదించాలన్నది మా ఉద్దేశం కాదు. చాలా వ్యాపారాలు ఉన్నాయి చేయాలంటే, కానీ మాధురికి ఇంట్రెస్ట్ అయినటువంటి ఈ వ్యాపారంతో మేమందరం కూడా ప్రతి కస్టమర్ కూడా సంతృప్తికరంగా పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాపారం అద్భుతంగా ముందుకెళ్ళాలని, మరి వేల కొద్ది స్టోర్ స్టార్ట్ చేయాలనేది నాకన్నా చిన్న అనేటువంటి అమ్మాయి కూడా విషెస్ తెలిపారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిధిజీ, అలాగే దివి గారు, మరి అలాగే బేబక్క, అందరూ కూడా. శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎలా అనిపిస్తుంది సార్, ఫస్ట్ డేనే అసలు ఇంత మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఈ యొక్క మొత్తం పబ్లిక్ లోకి ఎలా వెళ్ళిపోయింది అసలు మీ స్టోర్ గురించి? జస్ట్ ఒక సోషల్ మీడియా ద్వారానే పిలిపించామండి. మేము కూడా కొత్తగా ఇక్కడ వచ్చాం కదా. గడిచిన కొంతకాలంగా మాకు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఆదరణ, ఫోన్స్, విపరీతంగా ఫోన్స్ ద్వారా, అన్న మీరు రండి అన్న, మేము ఉన్నామన్నా, మేము సపోర్ట్ చేస్తామని ప్రతి ఒక్కరు కూడా అంటుంటే, ఈరోజు ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే దానిలో భాగంగా కాంచీపురం వకులా సిల్క్స్ పేరుతో మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్లో ప్రారంభించిన బ్రాంచ్, ఇంకో 6 బ్రాంచెస్ కూడా ఇంకా ప్రారంభించబోతున్నాం. దీంతోపాటు జ్యువెలరీ కూడా ఇంకా చేయాలని ఆలోచిస్తున్నాం. చాలా సంతోషం ఏంటంటే, మీ సోషల్ మీడియా ద్వారా ఇచ్చినటువంటి పిలుపు ద్వారా ఇన్ని వేలాది మంది ప్రజలందరూ వచ్చారు. నిధి అగర్వాల్ గారు వచ్చారు, మరి అలాగే చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ అందరూ కూడా వచ్చి వారి అభినందనలు తెలియజేశారు, వాళ్ళ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి సహకారంతో ఈరోజు మేము ప్రారంభించినటువంటి కాంచీపురం వకులా సిల్క్స్ ద్వారా నేను ఒక్కటే తెలియజేసుకుంటున్నాను, ఈ వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టినాక వస్త్రపరంగా చాలా షాపులు ఉన్నాయి. మరి మా వరకు ఎందుకు రావాలి? మా ప్రాధాన్యత ఏంటి? నేనైతే భారతదేశంలో ఈ పట్టు సిల్క్స్ ఎక్కడైతే దొరుకుతున్నాయో ఆ ప్రాంతాలకు మేమే స్వయంగా వెళ్ళి మగ్గందారులతో కూడా మాట్లాడి వాళ్ళకి సంతృప్తికరంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ కూడా అందజేసి ఆ వస్త్రాలన్నీ కలెక్ట్ చేసి తద్వారా సేకరించినటువంటి ఆ వస్త్రాలని రీజనబుల్ ప్రైస్, ఇష్టానుసారం ధరలు వేసేసి అమ్ముతున్నారు. ఒక రకంగా కస్టమర్కి మోసమే చేస్తున్నారు. కస్టమర్కి అన్యాయం జరుగుతుంది. కస్టమర్కి న్యాయం జరగాలంటే
న్యాయమైనటువంటి ధర ఉండాలి, రీజనబుల్ ప్రైస్ ఉండాలి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ ప్రైస్కి నాణ్యత మా ప్రాధాన్యత. క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్ అండ్ ప్రైస్ ఈజ్ అవర్ ప్రయారిటీ. ప్రైస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మేము కస్టమర్ని సంతృప్తి చేసే విధానంలో కస్టమర్ కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే నా ఉద్దేశం. సో ఇవాళ మాధురి గారిని చూసిన తర్వాత ఏమనిపించింది? అసలు అంత అందంగా మొత్తం మెయిన్ అట్రాక్షన్ ఆవిడే ఉన్నారు షాపింగ్ మాల్ మొత్తం కూడా. యాక్ట్రెసెస్ కూడా కనిపించలేదు ఎవరి కంటికి కూడా. నిధి అగర్వాల్ గారు కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా. ఏం చెప్తారు? మాధురి స్వతహాగా టాలెంటెడ్ ఉమెన్. భరతనాట్యం, కూచిపూడి, మాట్లాడే శక్తి, మంచి ఆలోచన, పట్టుదల, ఓర్పు, సహనం అన్నీ ఉన్నటువంటి అమ్మాయి. అంతేకాకుండా విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి అమ్మాయి. ఈ వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగు పెడితే తప్పకుండా నేను చేయగలను. ఆమెకు డిజైన్స్ కానీ, మోడలింగ్ కానీ, లేదా ఈ ఫ్యాషన్ పట్ల ఆమెకున్నటువంటి ప్యాషన్ నేను బాగా గుర్తించాను. కాబట్టి మీకు కొంత సపోర్ట్గా మనం చేస్తే ఇవన్నీ చేయగలుగుతుందని ఆశతో చేశాను. She can do well. మీరు పొలిటికల్ లో చాలా ప్రెషర్ తో ఉంటూ ఉంటారు. అండ్ ఇట్ సైడ్ ఇప్పుడు ఈ షాప్ ఓపెన్ చేస్తారు, ఇది ఇంకొక ప్రెషర్. ఎందుకంటే అటు బడ్జెట్ చూసుకోవాలి, ఎప్పటికప్పుడు మీరు డిజైన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఎటువంటి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు సార్? లేదు, నాకు కాన్సన్ట్రేట్ చేయగలను. ఒకవైపు రాజకీయం చేయాలి, ఇప్పుడు టెక్కల్ కాన్స్టిట్యున్సీ నాకు ప్రజలందరూ కూడా వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు. వారంలో ఒక 3-4 రోజులు అక్కడ ఉంటాను, ఒక 3 days ఇక్కడ ఉంటాను. అక్కడ ప్రజా సమస్యల పట్ల స్పందించడం, వాటి కార్యక్రమాలన్నీ చూడటం, పార్టీ కార్యక్రమాలు చూడటం, మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అలాగే ఈ వస్త్ర రంగంలో కూడా అడుగు పెట్టాం కాబట్టి ఈ వ్యాపార రంగంలో కూడా అత్యున్నత శిఖరాలకు ఎదగాలి. మరి వాళ్ళు ఎందుకు సార్ మీ పార్టీ తరపున ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు? ఇది రాజకీయంగా మేము చేయట్లేదు. వ్యాపారం వేరు, రాజకీయం వేరు. ఇది కేవలం అందరితో, అన్ని పార్టీలతో, అంతమంది వ్యక్తులతో మాకు సంబంధం కావాలి. ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి మాకు ఈ పార్టీతో సంబంధం లేదు. ఏ రాజకీయ నాయకుడు మాకు శత్రువు గారు, ఎవరు మిత్రులు గారు, అందరూ సమానం. ఆల్ ఆర్ ఈక్వల్. అందరికీ గౌరవంగా రెస్పెక్ట్ చేసుకొని ముందుకెళ్తాం. ఇక్కడ వ్యాపారమే ప్రధానం. ఓకే, సో ఫైనలీ కంగ్రాచులేషన్స్ సార్. సో మీ బ్రాంచెస్ ఇంకా కూడా అభివృద్ధి చెందాలి, ఇంకా కొత్త కొత్త బ్రాంచెస్ ఇంకా ఎక్కువ కూడా రావాలి, అండ్ చాలా డిజైన్స్ కూడా రావాలని కోరుకుందాం. అండ్ ముఖ్యంగా ఉగాది తరఫున మా ప్రేక్షకులకి కూడా మీ వైపు నుంచి బిగ్ టీవీ యాజమాన్యానికి, అలాగే బిగ్ టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా ఈ ఉగాది తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ఉగాది సందర్భంగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని, ఆ వెంకన్న ఆశీస్సులు, ఆ ఉకుళమాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని పేరు పేరున కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు.